ప్రకాశం జిల్లా మార్కాపురంలో గుప్త నిధుల కోసం గాలిస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లమలలో గుప్త నిధులు ఉంటాయని పెట్టుబడి పెడితే 10 రెట్లు ఇస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి 6 లక్షల రూపాయలు కాజేశారు. మోసపోయామని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో 13 గంటల్లోనే కేసు ఛేదించారు పోలీసులు. ఇంతకుముందు కూడా మార్కాపురంలో ఈ నల్లమల ఫారెస్ట్ లో కానీ చుట్టుపక్కల మన అడవి ప్రాంతాల్లో ఈ గుప్త నిధులు ఉన్నాయి అనే ఒక భ్రమ కల్పించేసి చాలాసార్లు అనేక మోసాలకి పాల్పడ్డారు. ఏదో కొంచెం ప్రొటెక్షన్లో ఉన్నాయి, వాటిని ఏదో బంధాలు విడిపించాలి, లేకపోతే ఏదో గురువులు ఉంటారు పూజలు చేసి వాటిని బయటకు తీసుకొస్తే ₹1 పెడితే 10 రూపాయలు వస్తాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల్ని దాటి కూడా ఈ విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ అనేది మార్కాపురం డివిజన్లో పూర్వం కూడా జరిగి ఉన్నాయి, గతంలో కూడా జరిగి ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు మన దృష్టికి అయితే రాలేదు. కానీ కొత్తగా ఈ మధ్య ఇక్కడ ఒక అడ్వకేట్ ఆఫీస్లో పనిచేస్తుండే ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తిని ఇక్కడ లోకల్గా ఉండి కలనూతల గ్రామానికి మీద నడిపయ్య మరియు వెంకట్రావు అని అతను కూడా పక్క జిల్లా అతను. సో వీళ్ళు కలిసి ఈ లోకల్గా ఉండే కొంతమంది బ్రహ్మయ్య, ఈ కోటిరెడ్డి, శ్రీనివాస్ అనే వాళ్ళతో కలిసి ఇక్కడేదో నిధులు ఉన్నాయి, వీటిని తీసి బయటకు తీసుకొస్తే చాలా డబ్బు వస్తాయని చెప్పేసి చాలా కన్విన్సింగ్గా కొన్ని వీడియోలు వాళ్ళకి చూపించి సో వాళ్ళని ఒప్పించడం జరిగింది. దానికి సంబంధించి కొంత ఖర్చు అవుతుందని చెప్పిన తర్వాత వీళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి ఒరిస్సా నుంచి కూడా ఒక ఝాన్సీ అనే ఒక అమ్మాయి, అలాగే రవి అని అతనితో కోహాబిటేషన్లో ఉండే ఇంకొక అతను కూడా దీంట్లో రంగంలోకి దించి ఇతను నమ్మించి పలు దఫాలుగా ఇతని దగ్గర నుంచి 6 నుంచి 7 లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకొని సో వీళ్ళు ఒక ఫేక్గా కొంతమంది మనుషుల్ని అలాగే పిలిపించి దాని మీద కూడా దర్యాప్తు చేస్తాం. ఒక 30-40 మంది కూలీలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏదో కొంత దగ్గర పెట్టి సో కొంత దగ్గర కూడా తవ్వినట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఇంతకుముందు కూడా మార్కాపురం